నమ్మకం ఉంటేనే చెప్తాడు. ఎందుకు చెప్తాడు? ప్రజాపాలన ఏ విధంగా అయితే ముందుకు పోతుందో పొద్దున్నే రాత్రి వరకు ఆయనకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అనుకోండి, ఆయనకు జరుగుతున్న రాష్ట్రంలో జరుగుతున్న ఏం జరుగుతుంది, అభివృద్ధి ఏ విధంగా మనం ముందుకు పోతున్నాము, కొన్ని నెరవేర్చుకుంటూ పోతే ఆటోమేటిక్ గా ప్రజలు మనం ఎప్పుడుంటారని నమ్మకంతో ఆయన నమ్మకం కలిగించాలా, నమ్మకం కలగాల, పబ్లిక్ లో కూడా ఆ నమ్మకం సృష్టించాలన్న ఉద్దేశంతో ఖచ్చితంగా ఏ ముఖ్యమంత్రి అయినా ఆ లైన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకోటి రేవంత్ రెడ్డి గారు ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వరకు ఏది చెప్పినా అది సాధ్యపడదు. ఇప్పుడు ఖచ్చితంగా ఇది చెప్పినా అంటే అది ఖచ్చితంగా అవుతుంది. అది ఈ రోజు వరకు అప్పుడు 240 సీట్ల కన్నా ఎక్కువ మించదు అన్నాడు, అంతకన్నా ఎక్కువ సీట్లు ఢిల్లీలో రాలేదు. ఇట్లా ఎన్నో అంశాలు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు జరిగినాయి కాబట్టి ఆయన నమ్మకంతో చెప్తాడు. ఎస్, మహేష్ కుమార్ గౌడ్ గారు అన్నట్టు ఖచ్చితంగా ఏదైనా సమయం వస్తుంది, రాదంటలేం. 34 కావచ్చు, 44 కావచ్చు, ఏదో రోజు. రామ్మూర్తి గారు, ఇప్పుడు నిన్ననే ఒక స్టేట్మెంట్ ఈ రోజే చూశాను. ఎవరు, మన ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ 2026 వరకు మోడీ గారు గాని అమిత్ షా గారు గాని ఉండే అవకాశం లేదు అని ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చాడు. అదే విధంగా ఈ 2026 డిసెంబర్ వరకు రేవంత్ రెడ్డి ఉండడా అనేదే పెద్ద క్వశ్చన్ ఇక్కడ. ఎందుకంటే ఆయన తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ఆయన తీసుకుంటున్న తెలంగాణ వ్యతిరేక నిర్ణయాలు, తెలంగాణ అభివృద్ధి కోసం కాకుండా తెలంగాణ మొత్తం ఆగమే దిశలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కట్టాలంటే ఇలాంటి నిర్ణయాలను మొత్తం తీసి పక్కన పెట్టాలి. 6 గ్యారంటీలపై, 13 డిక్లరేషన్లపై ఇప్పటి వరకు ఒక్క నిర్ణయం కూడా సరిగ్గా ప్రకటించకుండా, ఒక్క హామీని కూడా చేయకుండా మళ్ళీ ఎట్లా ముందుకు మళ్ళీ గెలిపిస్తాం, మేమే వస్తామని చెప్పడానికి అంటే ఇక ఎన్ని తప్పులు చేసినా ప్రజలు చూస్తూ ఊరుకుంటారు. మీరు ఎన్ని హామీలు ఇచ్చినా కనీసం ముసలి వాళ్లకు, వృద్ధులకు ఇవ్వాల్సిన 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వలేని కాంగ్రెస్ పార్టీ, 2,500 ఇస్తానన్న మహిళలకు ఇవ్వలేని కాంగ్రెస్ పార్టీ ఇంకా మళ్ళీ ఏం మొహం పెట్టుకొని మళ్ళీ ఓటేస్తారు. ప్రజలకు కూడా అర్థమైంది కదా. ప్రజలు కూడా పల్లెలలో, నేను గ్రామాలు తిరుగుతున్నాను, అయ్యా మాకు ఇట్లా ఆశ పెడితే మేము ఓటేసాం, ఆ ఆశ నిరాశలు అయిపోయినాయి. మేము అనుకున్నాం దళిత బంధు కేసీఆర్ గారు 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షలు ఇస్తామన్నారు. దాదాపు 12 లక్షలు కాదు, ఇంతవరకు ఆ ఊసే ఎత్తడం లేదు. ఉద్యమకారులకు ఎన్నో హామీలు ఇచ్చారు. అంటే ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా మేమేదో ఆకాశంలో మేడలు కడుతున్నట్టు అరిషేకులో వైకుంఠం చూపెట్టే ఈ అబద్ధాల కాంగ్రెస్ ని ఖచ్చితంగా అంతం చేయడమే ప్రజల యొక్క ముందున్న లక్ష్యం. ఖచ్చితంగా మళ్ళీ ఇక కాంగ్రెస్ వస్తుంది. మళ్ళీ 100 ఏళ్ల దాకా కాంగ్రెస్ కు ఓటేయాలంటేనే వెన్నులో వణుకు పుట్టేటట్టు ఈయన చేస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలే మాకు కూడా ఒక శ్రీరామ రక్షక బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ని చేసినా ఇప్పటికైనా చర్చ పెట్టమనండి. 3,47,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఈ రాష్ట్రాన్ని అప్లమయం చేస్తున్నారు తప్ప మరి ఏమైనా ఆస్తులు సృష్టించిండ్రా, ఏమైనా కంపెనీ తెచ్చారా, ఏమైనా ప్రాజెక్టు కట్టారా, ఏం చేసిండ్రని 3,47,000 కోట్ల రూపాయలు అప్పు అయిందో మాకైతే అర్థం. రాజశేఖర్ గారు, బీఆర్ఎస్ ఏమంటుందంటే 100 ఏళ్ల దాకా ఓటేసే పరిస్థితి ఉండదు కాంగ్రెస్ కానీ అంటున్నారు. నేను ఏమంటున్నా, మొన్న నెల కిందనే చూసారు కదా వీళ్ళు ఎక్కడి వరకు అడుగంటిపోయినారు. ఎక్కువ రోజు పట్టలే. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ లో 0, మన పంచాయతీ ఎలక్షన్ లో 22%, మొన్న మున్సిపల్ ఎలక్షన్ లో 18%. ఎక్కడ పోతున్నారు వీళ్ళు? అసలు ఉన్నారా? అసలు పార్టీ ఉందా వాళ్ళ పార్టీ? అసలు ఆలోచన చేసుకోవాలి. స్థానిక ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికలకు సంబంధం ఉండదు. స్థానిక ఎన్నికల్లో మేము 99% గెలిచినాం, 60% కూడా గెలవలేదు. రామ్మూర్తి గారు, వాళ్ళు ఏమంటున్నారంటే పార్లమెంట్ లో, లోకల్ ఎలక్షన్స్ లో, అన్ని ఎలక్షన్స్ లో, మున్సిపల్ ఎలక్షన్స్ లో వాళ్ళు పోయారు, వాళ్ళు ఇట్లా మాట్లాడతారని అంటున్నారు వారు. చెప్పండి. ఏమంటున్నాం, మున్సిపల్ ఎన్నికలలో, స్థానిక ఎన్నికలలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు 100కు 100%, 98% గెలిచినాం. వీళ్ళు 60%. అంటే అర్థమైంది ఈ 2 సంవత్సరాలలో వీళ్ళ యొక్క డొల్లాతనం, వీళ్ళ అబద్ధాల మాటలు బయటపడిపోయినాయి. ఇంకా ఎన్నికల సమయానికి వీళ్ళ మొత్తం కూడా బయటపడిపోతుంది, వీళ్ళ రంగంతా బయటపడుతుంది. కాబట్టి ప్రజలు చాలా క్లియర్ గా ఇప్పటికే ఒక మ్యాండేటరీకి వచ్చిండ్రు. ఖచ్చితంగా చూద్దాం. రాష్ట్రాన్ని మార్చే పరిస్థితి, అధికారాన్ని మార్చే పరిస్థితి ఓటింగ్ అనేది వస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరుతుందని ఈ రోజు మా శ్రీనివాసరెడ్డి గారికి రాసి పెట్టుకోండి. ఈ రోజు మాటని ఖచ్చితంగా మళ్ళీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆంజనేయులు గారు చెప్పండి,
కాంగ్రెస్నేమో 100 సంవత్సరాల దాకా ఓటేసే పరిస్థితి ఉండదు, కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రాదని బీఆర్ఎస్ నేత అంటున్నాడు. కాంగ్రెస్ నేత ఏమంటున్నాడంటే మొత్తం బీఆర్ఎస్ను బొందబెట్టిరు, పార్లమెంట్ ఎన్నికలలో, లోకల్ ఎలక్షన్స్లో, మున్సిపల్ ఎలక్షన్స్లో రిజల్ట్ చూస్తేనే దీన్ని అర్థమవుతుందని కాంగ్రెస్ అంటున్నది. దీనిపైన మీరేమంటారు? ఏదైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ యొక్క పరిస్థితి చాప్టర్ క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే నిన్న చూసాం, ఒక పెద్ద నాయకుడు జీవన్ రెడ్డి గారు పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కల్పించారు. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి నమ్మకము, ఆలోచన, ఆశ ఉన్నప్పుడు ఏదైతే 9 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి, పార్టీ ఫిరాయించి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే కనీసం వాళ్ళతో రాజీనామా చేసి మేము మళ్ళా గెలుస్తామనే నమ్మకం ఎందుకు కలగట్లేదు? ఎందుకు ఇలా స్పీకర్ గారు వారు ఏం చేస్తున్నారంటే ఇల్లు కాంగ్రెస్ పార్టీలో జైలు కాలేదని చెప్పేసి ఇచ్చిన తర్వాత ఇవాళ హైకోర్టు ముట్టకాయలు వేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అదే గతంలో బీజేపీలోకి ఈటల రాజేందర్ గారు వస్తే రాజీనామా చేయించి మేము ఎలక్షన్లకు వెళ్ళినాం. మరి అదే తరహాలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎందుకు 9 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి మా నిజమైన కాంగ్రెస్ పార్టీలో చేరిండు అని చెప్పేసి ఎందుకు నిరూపించుకోలేకపోతా ఉంది? ఇలా కాంగ్రెస్ పార్టీకి తెలుసు, లోకల్ ఎలక్షన్ లో మేము గెలిచినాం, లోకల్ ఎలక్షన్ వచ్చినామంటే ఒక్కొక్క ఎలక్షన్ కి ఒక్కొక్క విధమైనటువంటి సిస్టమ్ ఉంటుంది. ఆ దాంట్లో ప్రాథమికంగా ఇలా గెలిచిండు. ఇలా సర్పంచ్ ఎలక్షన్ పార్టీ సింబల్ మీద గెలవలే, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా గెలిచారు. ఇలా మున్సిపల్ ఎలక్షన్లలో కూడా చాలా చోట్ల ఇలా ఓడిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో ఉన్నటువంటి పరిస్థితులు లేవు ఇలా కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మహిళలకు ఇస్తున్నటువంటి 2,500 రూపాయలు ఇప్పటివరకు వెళ్ళే, విద్యార్థులకు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి నిరుద్యోగ భృతిలో మోసం చేశారు. ఇలా పెన్షన్లో ఏదైతే ముసలి వాళ్ళకు రావాల్సినటువంటి పెన్షన్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఇలా ఉద్యోగస్తులు ఏదైతే రేపు రిటైర్మెంట్ అయితే మా బెనిఫిట్స్ వస్తే నా కూతురు పెళ్లి చేసుకుంటాం, లేకపోతే ఇల్లు కొనుక్కుంటాం, ఓ భూమి కొనుక్కుంటాం అని చెప్పేసి ఉన్నటువంటి ఆ పైసల్ని కూడా ఇవాటి వారికి ఇవ్వలే. రైతుల్ని మోసం చేసారు. ఇలా 420 హామీలు, దొంగ హామీలను ఇచ్చి ఇలా అధికారంలోకి గద్దెనెక్కిండ్రు. ఇలా ప్రజలు చూస్తా ఉన్నారు. ప్రజలు రాబో రోజులు తప్పకుండా బుద్ధి చెప్తారు కాంగ్రెస్ పార్టీని. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా ఏదైతే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ హ్యాట్రిక్ కొట్టిందో, రాబో రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ ఇలా 1 ఎమ్మెల్యే నుంచి ఇలా 8 ఎమ్మెల్యేలకు వచ్చినాం, ఒక ఎంపీ నుంచి ఇలా 8 ఎంపీలకు వచ్చినాం. ఈ పురోగతిని రాబో రోజుల్లో తీసుకొచ్చేది, రాబో రోజుల్లో వచ్చేది భారతీయ జనతా పార్టీ. ఇలా బీఆర్ఎస్ పార్టీ నుంచి చూసినాం, ఇలా కవిత గారు నిలబొట్టిండ్రు. రేపు పొద్దున ఇంకెవరు పోతారో ఎవరు ఉంటారో తెలియదు. నిన్నగా మొన్న మల్లారెడ్డి గారు అంటారు బీఆర్ఎస్ పార్టీ నుంచి లేనే ముఖ్యమంత్రి అని చెప్పేసి ఇలా మల్లారెడ్డి గారు అంటారు. అంటే పార్టీలో ఏం జరుగుతుంది ఏందనేది వాళ్ళ మధ్యలో వాళ్ళకే ఉన్నటువంటి విధానాలు ఇలా ప్రజలందరూ చూస్తా ఉన్నారు. కాబట్టి రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధికారం వస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఏదైతే హైకోర్టు ముట్టకాయలు వేసినట్టు ఇవాళ ఏదైతే 9 మంది టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకులను రాజీనామా చేయించి మళ్ళీ అధికార ఎలక్షన్లకు రండి. రాజశేఖర్ గారు, కాంగ్రెస్ పార్టీ తెలుస్తుంది. ఇప్పుడు ఇటు బీజేపీ బీఆర్ఎస్ఏ కాకుండా కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నాయకుడు కూడా ఈరోజు వీళ్ళు విపక్షాలు అంటున్నట్టే సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి రాజీనామా